హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయంలో ఉండి మనీష్తో అంజలి గీతాంజలి కన్న కూతురు అని గుండె పగిలే నిజం చెప్పిన రాజారాం. అసలు ఏం జరగబోతుంది? రాజారాం ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గీత అంజలి గురించే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అంజలి వల్ల తన పరువు మొత్తం పోయింది అని గీత కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన భర్త వచ్చి గీత అని పిలిచినా కూడా గీత పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గీత అని గట్టిగా అరవగానే మీరా ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఏమైంది గీత, నేను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఏ విషయం గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అంజలి గురించేనా అని అనగానే ఇక గీత అవునండి, ఆ అంజలి గురించే ఆలోచిస్తున్నాను. ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి నిజాయితీతో నేను ఇంత ఎత్తుకెదిగాను. సమాజంలో గీతాంజలి అంటే ఒక బ్రాండ్, ఒక గొప్పతనం ఉండేది. అలాంటిది నా ఇమేజ్ని మొత్తం కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అనాథ డ్యామేజ్ చేసింది. ఇప్పుడు సొసైటీలో నన్ను నెగటివ్ చేసేసింది. మనకు వచ్చిన లైసెన్స్ని పర్మిషన్లని కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేసే కాడికి తీసుకొచ్చింది ఆ అంజలి. ఆఫ్టర్ ఆల్ ఒక అనాథ నన్ను ఇంతలా టార్చర్ పెడుతుందని అనుకోలేదండి అని గీత అంటూ ఉంటే ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూడు గీత, పాపం ఇందులో కూడా ఆ అమ్మాయి తప్పేమీ ఉండకపోవచ్చు. తనలాగా ఉన్న అనాథ పిల్లలకి షెల్టర్ పోతుంది అనే తను నీకు ఎదురొచ్చింది, కానీ వేరే పర్సనల్ రీజన్స్ వల్ల కాదు కదా. నువ్వు తన గురించి ఇంతలా ఆలోచించి తన మీద ఇంత కోపంగా ఉండడం కరెక్ట్ కాదు గీత అని అనగానే లేదండి, ఆ అంజలి వల్ల నేను చాలా నష్టపోయాను. అందుకే 4 రోజుల్లో అంజలిని మీడియా ముందుకు తీసుకొచ్చి జరిగినట్టుగా అంజలి నోటే చెప్పించాలి. అంతేకాదు మీడియా అందరి ముందు ఆ అంజలి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. అప్పుడే ఈ గీతాంజలికి పోయిన పరువు తిరిగి వస్తుంది, నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని గీత అనగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి గీత, నువ్వు ఇంకో తప్పు చేస్తున్నావేమో అని అనగానే లేదండి, ఇదే కరెక్ట్ వే అని అంటుంది. మరి అంజలి ఎక్కడుంది, తనని ఎలా తీసుకొస్తారు అని అనగానే ఆ పని నా మేనల్లుడు మనీష్కి అప్పగించాను. ఖచ్చితంగా నా మేనల్లుడు ఈ అత్త పరువుని ఈగోని కాపాడతాడు. ఎక్కడున్నా ఆ అంజలిని మీడియా ముందుకి తీసుకొస్తాడు. వాడిపైన నాకు ఆ నమ్మకం ఉందండి అని గీత అనగానే ఇక అతనైతే చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అంజలి అయితే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాజారాం అతని భార్య నిద్రలేచి అక్కడికి వస్తూ ఉంటారు. ఇల్లంతా కూడా పూజ చేసి సాంబ్రాన్ ధూపం వేయడంతో చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఇక రాజారాం ఏంటి ఈరోజు ఇంత ఉదయాన్నే మన ఇంట్లో పూజ ఎవరు చేస్తుంటారు అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి. మన ఇంట్లో ఇంత ఉదయాన్నే పూజ చేసే ఆడవాళ్ళు ఎవరున్నారు అని గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తారు. అలా వచ్చి చూసేసరికే అక్కడ అంజలి అయితే ముగ్గు పెడుతూ ఉంటుంది. అంజలి అలా ముగ్గు పెడుతూ ఉంటే రాజారాం బామ్మగారైతే చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ మనవరాలితో వసే చూడే, ఆడపిల్ల అంటే అలా ఉండాలి. ఉదయాన్నే లేచి పూజ చేసుకొని గుమ్మంలో ముగ్గు పెడితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, చూసి నేర్చుకోండే అని అనగానే ఇక ఆ అమ్మాయి అయితే బామ్మ
అయినా ఇలాంటి పనులు చేయవలసిన అవసరం మాకేముంది? తనైతే పని మనిషి కాబట్టి అన్ని పనులు చేయాలి. కానీ నేనెందుకు చేయాలి? నేను ద గ్రేట్ రాజారాం గారి ఏకైక మనవరాలిని. అలాంటప్పుడు ఇలాంటి పనులు నేనెందుకు చేస్తాను బామ్మ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని రాజారాం చాలా బాధపడుతూ ఉంటాడు. నీకంటే ముందే అంజలి నా మనవరాలు, అది నేను చెప్పుకోలేను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే మనీష్ జాగింగ్కి వెళ్ళి ఇంటికి వస్తూ ముగ్గు తొక్కుతూ లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అంజలి ఆగండి అని అనగానే ఏమైంది అని మనీష్ అంటాడు. కనిపించట్లేదా? గుమ్మంలో ఇంత అందమైన ముగ్గు ఉన్నాక ఎలా తొక్కి ఇంట్లోకి రావాలనిపిస్తుంది అని అంజలి అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ముగ్గేసావని నీ ముగ్గు తొక్కకూడదు, నేను ఇంట్లోకి వెళ్ళకూడదా అని అంటూ ఉంటే వెళ్ళొచ్చు, కానీ ఈ ముగ్గు చెరిగిపోకుండా వెళ్ళాలి అని అనగానే ఇక మనిషి అయితే షాక్ అయిపోతాడు. మరి ఎలా వెళ్ళాలమ్మా? కాళ్ళు నెత్తులో పెట్టుకొని వెళ్ళాలా అని అంటూ ఉంటే అదంతా నాకు తెలీదు అని అంటూ ఉంటే ఇక మనీష్ లేదు, నేను ఇంట్లోకి వెళ్తాను, నువ్వు వేసిన ఈ ముగ్గు మొత్తం పాడేటట్టు వెళ్తాను అని మనీష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అంజలి అయితే మీరు నేను అనుకునే లెవెల్ అంతా హీరో కాదన్నమాట అని అంజలి అంటుంది. ఇక మనీష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును, మీరు హీరో అని, మీలో హీరో లక్షణాలు ఉన్నాయని నేను గొప్పగా ఊహించుకున్నాను అని అంటూ ఉంటే మనీష్ అయితే ఇక సంతోషపడుతూ ఉంటాడు. నాలో హీరో లక్షణాలు ఉన్నాయి కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉంటే మీలో నిజంగా హీరో లక్షణాలు ఉంటే ఈ ముగ్గుని తొక్కకుండా చెరిపేయకుండా ఇంట్లోకి రావాలి, అప్పుడే మీలో హీరో లక్షణాలు ఉన్నాయని నేను నమ్ముతాను అని అంజలి చెప్పగానే ఇక మనీష్ అయితే సరే ఇంత సింపులా, చూడు ఇప్పుడు ఈ ముగ్గు పాడవకుండా నేను ఎలా ఇంట్లోకి వస్తాను అని మనీష్ అయితే ముగ్గు పాడవకుండా వస్తూ ఉంటాడు. అలా మనీష్ స్లిప్ అవుతూ ఉంటే అంజలి మనీష్ చెయ్యి పట్టుకుంటుంది. దాంతో ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది చూసి రాజారాం బామ్మగారైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. రాజారాం మనసులో అంజలి మనీష్లను చూసి మురిసిపోతూ ఉంటారు. నిజంగా మనీష్కి అంజలి సరైన జోడి, అన్నీ సవ్యంగా ఉంటే మనీష్ అంజలినే పెళ్లి చేసుకునేవాడు అని రాజారాం బాధపడుతూ ఉంటాడు. ఇక ఆఫీస్ టైం కాగానే మనీష్ ఆఫీస్కి వెళ్తాడు. గీత అయితే ఎప్పుడూ కూడా అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మనీష్తో మాట్లాడాలి అని మనీష్ అని అనగానే ఇక మనీష్ గీత దగ్గరికి వెళ్తాడు. ఇక వెంటనే చెప్పండి మేడం అని అనగానే రే ఇక్కడ ఎవరూ లేరురా, మన ఇద్దరమే ఉన్నాం, ఇప్పుడు మనం బాస్, నువ్వు ఎంప్లాయీ కాదు, నువ్వు మేనల్లుడివి, నేను నీ మేనత్తని, అలాగే మాట్లాడుకుందాం రా, ఫ్రీ టైంలోనైనా మన బంధాలు గుర్తు చేసుకుందాం అని అనగానే ఇక మనీష్ ఓకే అత్తయ్య అని అంటూ ఉంటాడు. మనీష్ నేను చెప్పిన మ్యాటర్ ఏం చేశావు అని అనగానే ఇక మనీష్ దేని గురించి అత్తయ్య అని అడుగుతాడు. అదేరా ఆ అంజలి గురించి, అంజలి వల్ల నాకు ఎంత డ్యామేజ్ అయిందో నీకు తెలుసు కదా, అందుకే ఆ అంజలిని 4 రోజుల్లో మీడియా ముందుకు తీసుకురావాలి, అది నువ్వే తీసుకొస్తావు, నాకు తెలుసురా, ఈ అత్త కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఈ అత్త పరువు కాపాడడానికి మేనల్లుడిగా నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు, అంజలిని ఖచ్చితంగా తీసుకొస్తావు, నాకు ఆ నమ్మకం ఉందిరా, కానీ ఒక్కసారి గుర్తు చేయాలని వచ్చాను అని చెప్పగానే మనిషి అయితే బాధపడుతూ ఉంటాడు. అత్తయ్యని నేను చాలా బాధ పెడుతున్నాను, మోసం చేస్తున్నాను, అంజలి మా ఇంట్లోనే ఉన్నా కూడా అత్తయ్యతో చెప్పలేకపోతున్నాను, చెప్పొద్దు అని తాతయ్య మాట తీసుకున్నారు, అక్కడ తాతయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, ఇక్కడ అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అని మనీష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గీత ఏంటి మనీష్ ఏం ఆలోచిస్తున్నావు
అంజలి ఎక్కడున్నా కూడా వస్తుంది కదా అని అనగానే, తప్పకుండా అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటూ ఉంటే, నాకు తెలుసురా, నువ్వేదైనా పని మొదలు పెట్టావు అంటే అది సాధించి తీరుతావని, అన్నీ ఈ మేనత్త పోలికలే అని ఇక గీత అయితే మనీష్ని చాలా ముద్దు చేస్తూ పొగుడుతూ ఉంటే, మనీష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించత్తయ్య, నాకు నిజం తెలిసినా కూడా నీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను, దీనంతటికీ కారణం తాతయ్యే అని బాధపడుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత కాసేపటికి గీత ఆఫీస్ వర్క్ పైన ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా దారిలోనే తన పుట్టిల్లు ఉండడంతో ఒక్కసారి అమ్మ నాన్నలని చూడాలి, దారిలోనే కదా, ఒక్కసారి వెళ్ళి అమ్మని నాన్నని చూసినట్లు ఉంటుంది, డ్రైవర్ ఇంటికి పోనివ్వు అని అనగానే ఇక డ్రైవర్ అయితే రాజారాం ఇంటికి తీసుకెళ్తాడు. గీత ఇంటికి రాగానే రాజారాం గీతని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి గీత ఇప్పుడొచ్చింది, అంజలిని కానీ ఇక్కడ చూసింది అంటే గీత ఊరుకోదు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగైనా అంజలి గీత కంట పడకుండా చూడాలి అని రాజారాం ఆలోచిస్తూ ఉంటాడు. గీత ఇంట్లోకి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. రాజారాం గీతని చూసి షాక్ అయిపోవడం చూసి, ఏంటి నాన్న, చాలా రోజుల తర్వాత నన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంటావనుకున్నాను, నాతో మాట్లాడతావనుకున్నాను, అయినా అలా షాక్లో ఉన్నావేంటి నాన్న, ఏం జరిగింది, అమ్మ బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఇక రాజారాం తేరుకొని, మేం బాగానే ఉన్నామమ్మా, అయినా నువ్వేంటమ్మా చెప్పా పెట్టకుండా ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటి అని అనగానే ఇక గీత, అదా నాన్న, దగ్గరలోనే మా ఆఫీస్ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి అటెండ్ అయి వెళ్తున్నాను, దారిలోనే మన ఇల్లు కాబట్టి నిన్ను అమ్మని చూసి చాలా రోజులవుతుంది, మన ఇంటిని కూడా చాలా మిస్ అవుతున్నాను నాన్న, అందుకే ఒక్కసారి నిన్ను అమ్మని చూసి వెళ్దామని వచ్చాను అని గీత అనగానే ఇక రాజారాం అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. గీత ఎంత తొందరగా ఇక్కడి నుండి వెళ్తే అంత మంచిది, అంజలి గీత కంట పడకుండా చూసుకోవాలి అని రాజారాం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గీత అయితే తన కన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎలా ఉన్నావమ్మా, ఆరోగ్యం బాగుంటుంది కదా, సమయానికి మందులు వేసుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇక బామ్మగారు, వేసుకుంటున్నానమ్మా, ఇన్ని రోజులంటే నా ఆలన పాలన ఎడపాదడపాగా చూసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం నాకు అన్నీ సమయానికి తెచ్చి ఇచ్చే మనిషి దొరికింది, అందుకే నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను, తనే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పగానే గీత షాక్ అయిపోతుంది. ఎవరమ్మా అంత గొప్ప మనిషి, నిన్ను అంత బాగా చూసుకుంటున్నా ఆ మనిషిని నేను కూడా ఒకసారి చూడాలి అని అనగానే ఇక బామ్మగారైతే, మొన్నే మీ నాన్నగారు నాకు ఒక అమ్మాయిని నా పనులు చూసుకోవడానికి తీసుకొచ్చారమ్మా, ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, అన్ని పనులు బాగా చేస్తుంది అని పొగుడుతూ ఉంటుంది. ఇక బామ్మగారు అలా చెప్తూ ఉంటే రాజారాం షాక్ అయిపోతారు. ఇప్పుడు గీత అంజలిని చూడాలంటే పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గీత, అమ్మ ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలమ్మా, ఎక్కడ తను అని అనగానే ఇక రాజారాం, ఇప్పుడెందుకమ్మా, మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తావు కదా, అప్పుడు తీరిగ్గా చూడొచ్చు, నువ్వు ఏవో పనులున్నాయన్నావు కదా అని అనగానే, ఏంటి నాన్న, ఇంటికి వచ్చినప్పటి నుండి నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని అలా చూస్తున్నావేంటి, నేను కాసేపు ఉండే వెళ్తాను, అయినా ఎక్కడమ్మా అమ్మాయి అని గీత అడగగానే ఇక బామ్మగారైతే అంజలి, అమ్మ అంజలి అని పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు విని అంజలి, ఏంటి బామ్మగారు అని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అంజలి అక్కడ ఉండడం చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంజలి కూడా గీతని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. గీతాంజలి గారి పుట్టిల్లు కదా,
అందుకే ఆ మేడం ఇక్కడికి వచ్చినట్టుంది. ఇప్పుడు ఏమంటారో ఏంటో అని అంజలి కంగారు పడుతూ ఉంటుంది. ఇక గీత అయితే అంజలిని చూసి పట్టరాని కోపంతో, నువ్వా? ఎంత ధైర్యం ఉంటే నా పరువు తీసి నాకు ఇంత నష్టం కలిగించి మళ్ళీ నా పుట్టింటికే వస్తావు అని అనగానే ఇక అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రాజారాం కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక గీత రాజారాం దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను చెప్పాను కదా, నా ప్రాజెక్ట్కి అడ్డుపడింది, నన్ను ఇంత నెగిటివ్ చేసింది అంజలి అని. ఆ అంజలి ఎవరో కాదు నాన్న, ఇదిగో ఇదే ఆ అంజలి. దాన్ని మీరు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం ఏంటి నాన్న అని అంటూ ఉంటే ఇక రాజారాం, నాకు అన్నీ తెలుసమ్మా, అంజలియే నీ ప్రాజెక్టుకి అడ్డుపడిందని, నీకు నష్టం కలగడానికి కారణం కూడా అంజలి అని నాకు తెలుసు అని చెప్పగానే గీత షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏమన్నావు? ఇంత తెలిసి కూడా, నాకు ఇంత నష్టం చేసిందని తెలిసి కూడా ఆ అంజలిని మీరు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? లేదు నాన్న, దీనికి నేను ఒప్పుకోను. నన్ను ఇంత నష్టపరిచినా, ఇంత బాధపట్టినా ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని ఇప్పుడే ఈ క్షణమే బయటికి పంపించేయండి నాన్న అని అనగానే ఇక రాజారాం, కుదరదమ్మా, అంజలి ఎక్కడికి వెళ్ళదు, తను ఇక్కడే మాతో పాటే ఉంటుంది అని చెప్పగానే గీత షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, అంటే నాకంటే నీకు ఆ అనాథ ఎక్కువైపోయిందా? దిక్కు మొక్కు లేని ఆ అనాథ కోసం కన్న కూతురైనా నా మాటే కాదని నన్ను బాధ పెడుతున్నావా నాన్న అని అనగానే గీత, మాటికి అంజలిని అనాథ అని అనొద్దమ్మా, తను అనాథ కాదు, తనకి మేమంతా ఉన్నాము అని చెప్పగానే గీత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక గీత కోపంతో, ఏంటే మా నాన్నని ఏం మాయ చేశావు? నీ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, నాకంటే కూడా నువ్వే ఎక్కువని మాట్లాడుతున్నావంటే నిజంగా నువ్వేదో చేశావు అని ఇక గీత అంటూ ఉంటే, అమ్మా, నువ్వు అంజలిని ఏమి అనకు అని రాజారాం అంటూ ఉంటాడు. ఇక గీత, సరేనన్నా, నేను దాన్ని ఏమి అనను, చివరిగా అడుగుతున్నాను, చెప్పండి, మీరు దాన్ని బయటికి పంపిస్తారా, లేకపోతే నన్నే ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తారా అని గీత అనగానే రాజారాం షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే మనీష్ అక్కడికి వస్తాడు. మనీష్ అక్కడికి వచ్చి అక్కడ జరుగుతుందంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే అత్తయ్య అంజలిని చూసేసిందా అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే గీత, రా, నా మేనల్లుడివని, నా పరువు నిలబెడతావని నిన్ను నెత్తిన పెట్టుకొని నమ్మినందుకు నాకు సరైన గుణపాఠమే చెప్పారు నువ్వు మీ తాతయ్య కలిసి. నేను ఈ అంజలి వల్ల ఎంతో నష్టపోయి ఎంతో బాధపడ్డాను. అలాంటి అంజలిని ఇంట్లో పెట్టుకున్నారు. దాన్ని 4 రోజుల్లో మీడియా ముందుకు తీసుకురావాలని నీతో చెప్పాను. అయినా కూడా నువ్వు అంజలి మీ ఇంట్లోనే ఉందని నాతో చెప్పకుండా నిజాన్ని దాచావారా అని గీత అంటూ ఉంటే మనీష్ షాక్ అయిపోతాడు. అది కాదత్తయ్య అని అంటూ ఉంటే, చాలరా, నాకు ఈ ఇంట్లో ఎంత గౌరవం ఉందో ఈరోజే అర్థమైంది. ఈ పెద్ద మనిషి నాకంటే కూడా ఆ అనాథ ఎక్కువైందని నన్ను ఈ ఇంటికి రావద్దంటున్నారా మీ తాతయ్య. నా మాట కూడా ఇదే, ఇంకొకసారి ఈ గడపలో అడుగు పెడితే నన్ను అనండి అని చెప్పి ఇక గీత అయితే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గీత వెళ్ళిపోగానే రాజారాం, అంజలి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక గీత అలా మాట్లాడి అంతలా బాధ పెట్టేసరికి రాజారాం తట్టుకోలేక ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. అది చూసి మనీష్, అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనీష్ అయితే వెంటనే రాజారాంని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్లు రాజారాంకి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అంజలి, మనీష్ ఇద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అంజలి మనీష్తో, ఇదంతా నా వల్లేనండి, నా వల్లే ఈరోజు తాతయ్య గారు ఈ స్థితిలో ఉన్నాడు. నేను ఇక్కడ ఉండనండి, వెళ్ళిపోతాను
అని అనగానే ఇక మనీష్, లేదు అంజలి, నువ్వు ఇక్కడే ఉండాలి. తాతయ్య తను ప్రాణంగా చూసుకున్న మా అత్తయ్య కంటే కూడా నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. నువ్వు ఇక్కడే ఉండాలి అంజని, ఎక్కడికి వెళ్ళొద్దు అని మనీష్ చెప్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, చిన్న మైల్ స్టోనే, పర్వాలేదు, ఇప్పుడు ఆయన నార్మల్గా ఉన్నారు, మీరు వెళ్ళి చూడొచ్చు, ఎలాంటి షాకింగ్ విషయాలు అతనితో చెప్పొద్దు అని చెప్పగానే ఇక మనీష్ అయితే రాజారాం దగ్గరికి వెళ్తాడు. ఇక రాజారాం మనీష్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మనీష్ రాజారాంతో, అసలేంటి తాతయ్య ఇది, నువ్వు ప్రాణంగా చూసుకున్న నీ కన్న కూతురి కంటే కూడా ఆ అంజలిని ఎందుకింత ప్రేమగా చూసుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక రాజారాం, చెప్తాన్రా, ఎప్పటికైనా ఈ నిజం చెప్పాల్సింది నీకే. రేపో మాపో నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అప్పుడు అంజలిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. అందుకే అంజలి గురించి నీకైనా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాన్రా అని అనగానే ఇక మనీష్, ఏంటి తాత నిజం అని అడుగుతూ ఉంటాడు. ఇక రాజారాం, రేయ్, అంజలి ఎవరో కాదురా, నీ మేనత్త కూతురు, నీ మేన మర్దలు అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి తాతయ్య, అంజలి అత్తయ్య కూతురేంటి అని అనగానే రాజారాం జరిగిందంతా కూడా మనీష్తో చెప్తాడు. మీ అత్తయ్య పెళ్ళికి ముందే ప్రేమించి తల్లి కాబోయిందిరా. ఎప్పటికీ తను ప్రేమించిన వాడు లేకపోయేసరికి పుట్టిన బిడ్డని పురిట్లోనే మీ నాన్న అనాథాశ్రమంలో చేర్పించారు. ఇన్నేళ్ళకి అంజలి తన తల్లిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిందిరా. 20 సంవత్సరాల క్రితం చేసిన ఆ పాపాన్ని చెరిపేసుకోవాలని అంజలిని గీతని కలపాలని అనుకొని అంజలిని ఇక్కడికి రమ్మని చెప్పాను. అనుకోకుండా తల్లి కూతురికి మధ్యనే యుద్ధం మొదలైంది అని రాజారాం మనీష్తో అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అది విని మనీష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.